తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గురువు గారు ఉన్నారండి. వారి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎంతో మందికి సుపరిచితులే. ఎన్నో పుస్తకాలు రాశారు, స్వయంగా వారే రచన చేసి ఎన్నో పాటలు పాడారు. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడి పైన PhD కూడా చేశారు వారు. అంతటి పరిజ్ఞానం వారికి ఉంది. మరి వారిని అడిగి వారి వ్యక్తిగత విషయాలు అలాగే సమకాలీన అంశాలపైన వారి మాటలు విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. చాలా సంతోషం బంగారు. గీతాంజలి అనే పేరులోనే ఆ భగవద్గీత రచించిన కృష్ణ పరమాత్మకు ఒక అంజలిగా మనం సమర్పిస్తాం. నిజంగా మాదే అదృష్టంగా తప్పకుండా. సుమన్ టీవీ అంటేనే అమ్మలో సంస్కృతంలో సు అంటే మంచి సుభాషితం అంటాం కదా, అలాంటి మనస్సు కలిగినటువంటి టీవీ అద్భుతమైన 10 మందికి సామాజిక స్పృహత అందించేటువంటి అద్భుతమైన సుమన్ టీవీ అంటేనే మనస్సు కలిగిన టీవీలో ఈరోజు మీరు గీతాంజలిగా అడగడం నా అదృష్టం. చాలా సంతోషం నాన్న. చెప్పు నాన్న. మీ నేపథ్యం తెలుసుకోవాలని కోరిక. ఎందుకంటే ఇంత పరిజ్ఞానం అసలు ఎలా? శ్రీకృష్ణ పరమాత్ముడి పైనే PhD నిర్వహించారు. ఇది ఇప్పుడు కాదు, 2001 కదండి. అప్పుడే మీరు ఎన్నో అవార్డ్స్ అందుకున్నారు. అదొక రికార్డుగా కూడా ఉండిపోయింది. అలాగే ఎన్నో టీవీ షోస్ తెలిసిందే. ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా వివరణాత్మకంగా చెబుతూ ఉంటారు ప్రతి అంశం. అంటే మన రామాయణం కావచ్చు, భాగవతం కానీ, భగవద్గీత, వీటన్నిటి గురించి ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎలా అన్వయించుకుని వాళ్ళు నడుచుకోవాలో తెలియజేస్తూ ఉన్నారు కదా. ముందుగా మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ కుటుంబ నేపథ్యం, మీరు అసలు ఈ మార్గం వైపు రావడానికి కారణం ఏంటి? ఎంతో గొప్ప కుటుంబంలో జన్మించారు మీరు. మరి ఆ వివరాలన్నీ తెలియజేయండి. మీరు అడిగిన ప్రశ్నలోనే అంతరార్థం చాలా బాగుంది. మొట్టమొదట భగవంతుని ఒక కీర్తనగా మనం వినాయకుడి ప్రార్థనతో చెప్పుకుంటాను నాన్న. శ్రీ గురుభ్యో నమః. శ్రీల సొబగుగాంచు చల్వారు ధరణిలో ఎవని కరుణ సిద్ధులెసగుచుండు అటిదేవుదలచి అర్చింతునాత్మలో విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ముఖ్యంగా నాన్న, మీరు అడిగిన ప్రశ్నలోనే ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకములో వాక్కు అర్థము రెండు కూడా కలిసి ఒకటిగా ఉన్నట్లుగానే జగత్తునకే తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు సనాతన దంపతులు. ఆ విధంగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల ప్రతిస్వరూపంగా అనుకోవాలి. అలాంటి గొప్పనైనటువంటి తల్లిదండ్రులు మా అమ్మ నాన్నగారు, కీర్తిశేషులు అమరవాది రాజమ్మ గారు, అమరవాది రామకృష్ణయ్య గారు, గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఇకపోతే నా జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియేసి అంటారు. జనని అంటే తల్లి, జన్మభూమి అంటే పుట్టిన భూమి. నేను తిరుపతికి 48 కిలోమీటర్ల దూరంలో చాలా కుగ్రామం నెరబైలు అనే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం. ప్రఖ్యాతమైనటువంటి సిద్ధేశ్వర స్వామి వెలిసినటువంటి తలకోన దివ్యక్షేత్రం మా గ్రామానికి 9 కిలోమీటర్లు. మా తల్లిదండ్రులకు కూడా అటువంటి సిద్ధేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో 12 మంది సంతానంగా నేను 10వాడిని. అలాంటి గొప్ప పునీతమైనటువంటి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు. అటువంటిది నా జన్మ ప్రదేశం. ఆ తిరుపతికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిరోద్రోణ తీర్థం అనేటువంటిది అద్భుతమైన జలపాతం. వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల దగ్గర నుంచి వచ్చే విరజా నది అనేటువంటి విధంగా ఆ ప్రాంతీయులకు ఒక అనుమానం. ఆ సిద్ధేశ్వర స్వామి చాలా గొప్ప. మేము ఇంత అభివృద్ధికి రావడానికి మా తలకోన సిద్ధేశ్వరుడు ప్రకృతి పరమైనటువంటి ఒక అద్భుతమైన ప్రదేశం. అటువంటి తలకోన దివ్యక్షేత్ర సిద్ధేశ్వర స్వామి పాదాల దగ్గర జన్మించాలమ్మా. చాలా ఇది నా యొక్క చిన్న నేపథ్యం. చెప్తాను తల్లి. మీ విద్యాభ్యాసం కావచ్చు, మీరు పెరిగిన వాతావరణం, ఇవన్నీ ఎలా? అటు తర్వాత మా నాన్నగారు నేను 68లో SLC పాస్ అయ్యా. 67లో ఒక్కసారి ఒక మాట అన్నారు, నాన్న నువ్వు ఫస్ట్ టైం SLC పాస్ అంటే ఆ రోజుల్లో ఓల్డ్ SLC మాకు 80 చంద్రగిరిలో పరీక్ష రాశాను హైయర్ సెకండరీ స్కూల్లో. అప్పుడు ఒక మాట అన్నారు, నువ్వు SLC పాస్ అవ్వగానే నేను తెలుగు విద్వాన్ చేర్పిస్తాను అన్నాడు. చాలా అద్భుతమైనటువంటి కోర్సు. ఎందుకంటే అందులో మా బావగారు ప్రఖ్యాతమైనటువంటి
కీర్తిశేషులు గౌరిపిద్ది రామసుబ్బ శర్మ అని అష్టావధి అయినారు. ఇప్పుడున్నటువంటి మాడగుల మాగపణి శర్మ లాంటి వాళ్ళకి గురువు గారు. వారు అక్కడ మా వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులు. వారి శిష్య ప్రశిష్యులు చాలామంది ఉన్నారు. వారు మా బావగారు అని మా నాన్నగారు చెప్పంగా నేను విద్వాన్లో చేర్పించాను. ఆ విద్వాన్ అయిపోయిన తర్వాత 68-72 అయితే 73లో పండిట్ ట్రైనింగ్ హైదరాబాద్లో ఆంధ్ర కళాశాలలో మా అన్నగారు ప్రఖ్యాత చలనచిత్ర నటులు టెలిఫోన్ సత్యనారాయణ గారు అని వారు మా తలకోన ప్రకృతి పరిశ్రమను కూడా పరిచయం చేసి సినిమాకి అద్భుతంగా ఎన్నో వందల సినిమాలు తీశారు అక్కడ. అటువంటి వారు ఈ 74లో నన్ను వచ్చి మద్రాసు తీసుకెళ్లారు ఉద్యోగ నిమిత్తం తెలుగు పండిట్ కోసం. నేను అన్నా నాకు తమిళనాడు నేను రాలేనంటే లేదు నువ్వు రారా, ఒక ఎంఏ చేస్తావు, చాలా అభివృద్ధిలోకి వస్తావు అన్నారు. వారి దైవవాక్కుతో నేను 74 జూలై 29న మద్రాసులో చాలా గొప్ప ఉన్నతమైన పాఠశాల హిందూ థియలాజికల్ హైయర్ సెకండరీ స్కూల్ అని కంచి పరమాచార్య స్వామి అక్కడ 1959లో సరస్వతి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. ఈరోజు నేను ఒక ఆధ్యాత్మిక కవి అవడానికి బీజం వేసింది ఆ ప్రేయర్ హాల్. అక్కడే 86లో మా అమ్మగారు పోయినప్పుడు కూడా అద్భుతమైన భావావేశంలో కవిత చెప్పాను. అమ్మ లేని చోటు అనురాగపు బీడురా, అమ్మ లోకమ్మున ఆరాధ్యపు సొమ్మురా, అమ్మ కరువైన మాకు అశ్రువులు మిగిలిన ఆ ప్రేరాలు వచ్చిన తాటు. అలాగే అదే విధంగానే నాకు అక్కడ అద్భుతమైనటువంటి మా మద్రాసు నగరంలో 50 కిలోమీటర్లలో కరుమార్యం తిరువేర్కాడని ఒక అమ్మవారి క్షేత్రం ఉంది. ఆ దేవి ఉపాసకులు నన్ను చూసి అమ్మవారి పైన పాటలు రాయినట్టు. నేనేం రాస్తాను అంటే అమ్మ చెప్తున్నాడు. 86లో 24 పాటలు రాశాను. ఆ పాటల్లో కూడా అమ్మవారి గురించి అద్భుతంగా వచ్చింది. మచ్చుకు ఒక్క నిమిషం వినిపిస్తాను. అమ్మా దేవి కరుమారియమ్మ, అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ, అమ్మలా గన్నయమ్మ మాయమ్మ, అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ. ఏ పేరున పిలిచినా ఏ రూపున కొలిచినా శాంతము నీవెనమ్మా, ప్రశాంతి నీడ నిలుపవమ్మ, అమ్మ దుర్గమ్మ మా కనక దుర్గమ్మ, మా కనక దుర్గమ్మ అని మొట్టమొదటిగా నేను రాసిన పుస్తకంతో ఇప్పటికి దాదాపు 37 పుస్తకాలు ఆయన వచ్చాయమ్మా. అందులో నా యొక్క పిహెచ్డి కూడా చేయడానికి మాది రామచంద్ర మిషన్ ఉంది. ఎప్పుడైతే నేను ఈ విధంగా హిందూ థియలాజికల్లో చేరానో నేను ఆధ్యాత్మిక అవడానికి బీజం పడింది అది హిందూ థియలాజికల్ ప్రేరాలు. అటు తర్వాత 88లో మా గురువు గారు కీర్తిశేషులు ముడుంబై నరసింహాచారి గారిని గొప్ప వైష్ణవ కళాశాల సంస్కృతాంధ్ర పండితుడు, గొప్ప ఆసుకవి. వారు మా రామచంద్ర మిశ్ర సహజ మార్గ రాజయోగంలో 88 నుంచి నేను అభ్యాసి. చాలా అద్భుతమైంది. అంటే గృహస్థ జీవితం చేసుకుంటూ మన అంతరాత్మలో ఉన్నటువంటి పరమాత్మను ప్రాణాహుతిగా లాలాజీ మహారాజ్ గారు అన్నటువంటి అతను గురువు గారు స్థాపించిన ఆయన 1873. 1899లో ఆయన ఫాలో అయ్యారు బాపూజీ మహారాజ్ గారని. వారు షాజహాన్పూర్లో 1945 మార్చి 31 స్టార్ట్ చేశారు. వారి యొక్క అనునాయులే పార్థసారథి రాజగోపాల్ చెన్నైలో బాబూజీ మేము వారి హయాంలో నేను చేరాను. అదే ఇప్పుడు ఇక్కడ ఖానా శాంతివనం అని వారి సక్సెసర్ వారు దాదీజీ గారు ఉన్నారు. చాలా గొప్ప సంస్థ అమ్మ అటువంటి ఆ రాజయోగం అనేది నేను సాధనలో ఉన్నాను. అది ఈ విధంగా నేను ఆధ్యాత్మికం రావడానికి ముఖ్యంగా అన్నిటికంటే మా అమ్మగారు కారణం. ఆమె రాజరాజ ఉపాసకురాలు. చిన్నప్పుడు వారి ఆశీస్సులతో ఒక దైవానుగ్రహం అయింది నాకు. ఆ దైవానుగ్రహం వల్ల ఈరోజు ఆధ్యాత్మికమైన వైపు రావడానికి మా అమ్మగారు తల్లి అనేటువంటిది సంస్కృతంలో ఎల్ల భాషలకు తల్లి అన్నట్లు తల్లిని మించిన దైవం లేదు కాబట్టి ఆవిడ శక్తి స్వరూపంగా ఇందాకే అన్నాను కదా వాగర్తావిలో సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర ప్రత్యక్ష స్వరూపం. మా నాన్నగారు ఆ తలకోన దేవస్థానానికి 50 సంవత్సరాలు ధార్మికమైనటువంటి ధర్మకర్తగా ఎంతో అభివృద్ధి చేశారు. మా గ్రామాన్ని 30 ఏళ్ళు ప్రెసిడెంట్గా ఉంది. ఇది నా చిన్న నేపథ్యం నాన్న. అది విషయం. అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి వారితో పరిచయం. కానీ చాలా అంశాల పైన మాట్లాడదలుచుకున్నాను. తప్పకుండా ముఖ్యంగా అంటే అమ్మవారి అనుగ్రహం నిజం. అదైతే
ఎన్నిసార్లు విన్నా తనివి తీరనిది కృష్ణ లీలలు. తప్పకుండా వారి గురించి ఎంత చెప్పినా ఇంకా వినాలనే అనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా తల్లి. మీకు ఎందుకు అనిపించింది శ్రీకృష్ణ భగవానుడి పైన అది PhD చేయాలి? మా రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ఉండేటప్పుడు మా గురువు గారు చెప్పారు, ముడుంబై నరసింహాచారి గారు. ఎందుకంటే ఈ రామచంద్ర మిషన్ కూడా కృష్ణ పరమాత్మ సంబంధమైనటువంటిదిగా యోగమాయలు అటువంటిది. వారు ఏమన్నారంటే, చిన్నప్పటి నుంచి నాకు ఆవులంటే చాలా ఇష్టం. వారు ఏం చేశారు, నా PhD వైవాస్ అప్పుడు కూడా 29 ఆగస్టులో జరిగింది 2001లో. వారు ఏం చెప్పారు, మీకు గోవులంటే అనురక్తి, గోపాలుడంటే భక్తి కదా, కాబట్టి మీరు అటువంటి కృష్ణుడి పైన ఆంధ్ర మహాభారత భాగవతాల్లో PhD చేయండి అన్నారు. అంటే వేదవ్యాసుడు రచించినటువంటి 1,00,000 శ్లోకాలైన భారతం, అలాగే భాగవతం, ఈ రెండింటిని తెలుగులో అనువదించినటువంటి వాళ్ళు మనకు ఈ నన్నయ్య, ప్రాంగ్ నన్నయ్య నుంచి ఇప్పటిదాకా 11వ శతాబ్దంలో నన్నయ్య, 13వ శతాబ్దంలో తిక్కన, 14వ శతాబ్దంలో ఎర్రన్న, ఈ వీరికి కవిత్రయమని అనువాదం. వీరు రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలో కృష్ణ పాత్ర తీసుకోండి, అలాగే పోతన మహాభాగవతంలో నుంచి కృష్ణ పాత్ర తీసుకొని ఈ రెండింటినీ కూడా కృష్ణ పాత్రలో తెలుగులో ఏ విధంగా చెప్పబడిందో మీరు చెప్పాలి అని నాకు ఒక ఇన్స్పిరేషన్ ఇస్తే అద్భుతమైనటువంటి విషయంగా నేను రాశాను. ఎన్ని రోజులు అది 1995 నుంచి 2001 వరకు చేశాను నాన్న. అంటే చాలా టఫ్ సబ్జెక్ట్, అయితే చాలా గొప్ప విషయాలు మా గురువు గారు నేర్పించారు. ఇక్కడ ఒక ప్రశ్న అడుగు. చెప్పండి తల్లి. మామూలుగా మనసు పెట్టి ప్రార్థిస్తేనే ఆయన వచ్చేస్తాడు, ఏదో ఒక రకంగా దర్శనం ఇవ్వడము, ఆయన లీలలు చూపించడము చూస్తాం. 6 ఏళ్ల పాటు సుమారుగా మీరు అంత పరిశోధన చేసి PhD చేశారు, మీకు కలిగిన అనుభవం చెప్తారా? ఖచ్చితంగా తల్లి. ఎప్పుడైతే నేను చిన్న వయసు నుంచి కూడా గోసేవ చేశాను, ఆ యొక్క కృష్ణ భగవానుడే నాకు అందించినటువంటి ఒక ప్రేమ కానుక అనుకుంటే. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ప్రేమ పెన్నిది. ఆ కృష్ణుడి గురించి నేను చాలా చెప్పాను, ఆ కృష్ణ పరమాత్మ గురించి చాలా పాటలు రాశాను. నందకుమార నవనీత చోరా అని, యశోద తనయ యమునా తీర విహార గో బృందావన వాస గోవర్ధన గిరిధారి గోపాల. ఆ విధంగా కృష్ణ పరమాత్మ. అంతెందుకమ్మా, నేను అభిషేక దర్శనం చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి నాకు సాక్షాత్తు కృష్ణులాగే దర్శనం ఇచ్చారు తిరుమలలో. అవునమ్మా, నిజం, వాస్తవం చెప్తున్నా. అంటే ఇంకొక రహస్యం ఇక్కడ చెప్పాలన్నా, మనకు త్రేతాయుగములో దశావతారాల్లో మొదటి 5 అవతారాలు ఉన్నాయి. కృతయుగంలో మత్స్య కూర్మ వరాహ వామన నరసింహ అని. త్రేతాయుగములో రామో విగ్రహాన్ ధర్మ, అటువంటి రామావతారం. అలాగే వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగత్తునికి గురువైన వాడు. ఈ 10 అవతారాల్లో సంపూర్ణ అవతార పురుషుడు శ్రీకృష్ణుడు ఒక్కడే. అందుకని ఇప్పుడు జరిగేటువంటిది కూడా కృష్ణ యుగం అని నా భావన. ఇప్పుడు ఉదాహరణకి టీచర్గా ఒక హెడ్ మాస్టర్ రిటైర్డ్ అయితే మరొక హెడ్ మాస్టర్ వచ్చేంత లోపల ఇన్ఛార్జిగా ఇప్పుడు ద్వాపర యుగం అయిపోయి 5000 సంవత్సరాలు రాబోయే కలియుగ అవతారానికి పూర్వం ఇప్పుడు మనకు సాక్షాత్తు వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రికి మించిన పర్వతం లేదు, వెంకటేశునికి మించిన దేవుడు లేడు. వెమ్మనగా పాపములను కటా పోగొట్టువాడు. అటువంటి వెంకటేశ్వరుడే కృష్ణ పరమాత్మగా మనకు ఉన్నాడు అనేది వాస్తవమైన మా మనసులో. అందుకని అటువంటి కృష్ణుడి పైన ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో పాటలు మీరాబాయి పాడింది, ఎన్నో విధాలు. మనకు ఆ కృష్ణుడి గురించి చెప్పాలంటే ఆ జయదేవుని అష్టపది, ఇలా ఎన్నో ఉన్నాయి నాన్న. అలాగే కృష్ణ పరమాత్మని గురించి భాగవతంలో కూడా రాయడానికి ఒక కారణం ఉంది. మీరు అడిగారు కాబట్టి, భారతం మనకేమి తెలుపుతుంది, భాగవతం ఏమి తెలుపుతుంది ఆ ప్రశ్నకు కృష్ణుడు ఈ సమాజానికి ఇచ్చిన సందేశం ఏంటో చెప్తాను సూక్ష్మంగా. భారతం ధర్మ నీతిని, పవిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. ధర్మాన్ని నెలకొల్పడం కోసమే యుగ యుగములో పుడుతుంది. అందుకే మా గురువు గారు నాకు భగవద్గీత గురించి చెప్తూ 5 చాప్టర్స్, మొట్టమొదటి దాంట్లో భారతం మొదటి చాప్టర్, రెండవది భాగవతం, మూడవది భారత భాగవతాల్లో కలిపిన అనాలిసిస్, నాలుగవది భగవద్గీత సారతమాంసంలో ఒక చాప్టర్ ఇచ్చారు. అందులో వారు ఇచ్చిన అద్భుతమైన విషయం ఏంటంటే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే 701, అందులో మొదటి శ్లోకంలో ఉండేటువంటి మొదటి అక్షరం ద, చివరి శ్లోకంలో ఉండే చివరి అక్షరం మా, ఈ రెండూ కలిపితేనే ధర్మం అని ఒక సూక్ష్మమైన విషయం. ఎందుకంటే భగవద్గీతను సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతుంటాడు, యుద్ధఘట్టంలో భీష్మ పర్వంలో చెప్తాడు. ఆ సమయంలో మొట్టమొదట ప్రశ్నించేవాడు ధృతరాష్ట్రుడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలెడతాడు. అటువంటి ధ అనేది మొదటి అక్షరం. చివరిలో యత్ర యోగేశ్వరో కృష్ణ యత పాత్రో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎక్కడైతే యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం లభిస్తుంటే రాబోయేటువంటి యుద్ధ అనంతరమైనటువంటి విషయాన్ని ముందే సూచించినటువంటి శ్లోకం ఆ యొక్క చివరి. అదే ధర్మం కోసమే, ధర్మో రక్షిత రక్షిత. అటువంటి ధర్మాన్ని నెలకొల్పబడిందే భారతం. భా అనగానే ప్రకాశం. అటువంటి విధంగా భారతం ఈ కృష్ణ సందేశంగా మనం తెలుసుకున్న విషయం, వేదవ్యాసుడు విరచించినటువంటి ఈ మహాభారతాన్ని తనకు 9 శిష్యులు ఉంటారు. ఆ 9 కూడా పైలుడు, వైశంపాయనుడు, సుమంత్రుడు, జైమిని 9. అందులో వైశంపాయనుడే మహాభారతాన్ని జనమేజయుడికి చెప్తాడు. అటువంటి వేదములను విభజించిన వాడే వేదవ్యాసుడు. ఇంకోటి నాన్న, మనం తెలుసుకుంటే ఒక సూక్ష్మంగా ఒక విషయం, ఈ వేదవ్యాసుడి గురించి పూర్వంగా మనం నవబ్రహ్మలు ఉన్నారు. ఆ నవబ్రహ్మలను మహావిష్ణువు యొక్క దీనిపైన బ్రహ్మ సృష్టిస్తాడు. అటువంటి నవబ్రహ్మలు సృష్టికి కారణభూతులవుతారు. అటువంటి విధంగా మరీచి, ఈ 9 మంది మరీచి, భృగు మహర్షి, అలాగే వశిష్ఠుడు, అత్రి, ఇలాంటి 9 మందికి పులస్త్యుడు, 9 మంది భార్యలు, కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి వారికి 9 మంది కుమార్తెలు విష్ణువు యొక్క ఆశీస్సులో పుడతారు. ఆ వారి చివరికి కొడుకు కూడా కపిల మహర్షి ఆమెకు. ఇటువంటి 9 మంది, మరీచుడికి కలకు జన్మించిన వాడే కశ్యపుడు. అటువంటి కశ్యపుడికి గోగణం సృష్టించినవాడు. అటువంటి కశ్యపుడికి అతిథికి ఈ యొక్క 13 మంది కుమార్తెలు దక్షిణ కుమార్తెలు. అతిథి దేవతాంశం పుట్టినవాడు ఆదిత్యుడు. ఈ నవగ్రహాలు కూడా అలాగే వస్తుంది, అది వేరే సబ్జెక్ట్. అందువలన ఈ విధంగా సృష్టికి కారకులైన వాళ్ళలో వేదవ్యాసుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే నవబ్రహ్మల్లో ఒకడైన వశిష్ఠుడికి శక్తి కుమారుడు, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడుకు వేదవ్యాసుడు, వేదవ్యాసుడు కొడుకు శుకుడు. సో వేదవ్యాసుడు అనేటువంటి వాడు వేద విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నట్లుగా మన వేదవ్యాసుని కూడా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే నమో వై వాసిష్ఠాయ నమో నమ అంటే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి వాడు బద్రీనాథులోనే ఈ భారతం అంతా కూడా ఆయన గుహ ఉన్నది, సరస్వతి నది ఒడ్డున. ఆ విధంగా భారతం అంతా రాసిన తర్వాత భాగవతం ఎందుకు రాశాడని ఒక ప్రశ్న వస్తుంది. ఈ భాగవతాన్ని కూడా ఎందుకు రాశాడంటే దుఃఖపడుతూ ఉంటాడు సరస్వతి నదీ తీరంలో బద్రీనాథులు. అప్పుడు నారదుడు నార అనగా జ్ఞానమును దా ఇచ్చేవాడు నారదుడు. అటువంటి నారదుడు అడుగుతాడు, ఏంటి వ్యాస ఇలా అంటే, నేను ఇలా భారతం యుద్ధఘట్టం అంతా రాసేస్తాను, చాలా బాధగా ఉందంటే, అంతెందుకు భగవంతుని లీలలు రాయి అంటాడు. ఆ భగవంతుని లీలలు రాయడమే భాగవత. తన అష్టాదశ పురాణాలు రాశాడు. అందులో శాక్తేయ పురాణాలు 6, విష్ణు పురాణాలు 6, అలాగే శివ పురాణాలు 6. కాబట్టి వేదశాస్త్ర పురాణ ఇతిహాస కావ్యాదులు మన భారతీయ సంస్కృతికి పునాదులు. ఆ విధంగా భాగవత పురాణాన్ని రాశాడు. అటువంటి భాగవతాన్ని తెలుగులో అద్భుతంగా సహజ పాండితుడైన పోతన మహాకవి వర్ణించిన భగవంతుని లీలల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. అందులో ఒక గజేంద్ర మోక్షం చాలు. శరణాగతికి ఇది కృష్ణ సందేశం. భగవంతుడు భక్తి ఉన్న చోట భగవంతుడు ఉంటుంది. ప్రేమకు దాసుడు భగవంతుడు, అహంకారానికి కాదు.
అటువంటి విధంగా ఆ యొక్క గజేంద్ర మోక్షములో ముసలి బారిపడినప్పుడు అద్భుతంగా ఒక శరణాగతి పద్యం ఉంది. ఏనుగు కోడుకుంటుంది. అద్భుతంగా అవును, కోరుకుంటుంది. ఆ పద్యాన్ని వర్ణించిన ఘట్టం చాలా గొప్పది. ఎవనిచే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవనిడందుడిందు పరమేశ్వరుడెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు ఈశ్వరుని శరణంబు వేడెదన్. చూసారా, ఆ ఒక్క పద్యం శరణాగతి అనే దాంట్లో అద్భుతంగా ఉన్నది. భగవంతుడికి శరణకోవడమే, అయ్యా నాకేం తెలీదు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం అన్నప్పుడే సిరికింజప్పడు శంకు చక్ర గది అలా వచ్చి కాపాడాడు. అంటే భాగవతం మనకు భక్తిని తెలుపుతుంది, భగవంతుని లీలలు తెలుపుతుంది. అలాగే మన భారతం ధర్మ నీతిని తెలుపుతుంది. అంతెందుకు రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కూడా అద్భుతమైన ఒక శక్తి పూజను గురించి రుక్మిణి వర్ణించిన ఘట్టం భాగవతంలో అద్భుతంగా చెప్పబడింది. తను బ్రాహ్మణ్ణి పంపిస్తుంది, ఆ యొక్క అగ్నిదోతటనే బ్రాహ్మణ్ణి. అతడు వెళుతాడు, రాడు. అప్పుడు కృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలనుకుంటుంది. వాళ్ళన్నేమో రుక్మిణి వేరే వాడికి శిశుపాలు. అప్పుడు ఆ చెప్పే విధానంలోనే గనుడా భూసురుడేగెనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేయును అన్నాడు అనే విధంగా ఒక సంశయపడ్డప్పుడు తిరిగి అద్భుతమైనటువంటి విధంగా ప్రతి ఒక్కరికి కులదైవత పూజ అని ఉంటుంది. మనకు 5 మంది దేవతలు చాలా ముఖ్యం. మొట్టమొదటిది జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తల్లి తండ్రి పితృదేవతల ఆశీస్సులు. రెండవది కులదైవం, మూడవది గ్రామ దైవం, అలాగే 4వది ఇష్టదైవం, 5వది సమిష్టి దైవం వెంకటేశ్వరుడు. ఈ విధంగా మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి భగవంతుడు ఇట్లా కులదైవాన్ని మొక్కుకోవడానికి రుక్మిణి వెళుతుంది. అక్కడ ప్రత్యక్షంగా వచ్చి తీసుకెళ్తాడు. అద్భుతంగా ఆ స్థలంలో పోతన వర్ణించిన ఘట్టం నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ నిన్నమ్మిన వారి హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి. ఇప్పటికీ కూడా మనం వివాహ సందర్భంలో వివాహస్తులో ఆ కన్యకు గౌరీ పూజ చేయిస్తాం చూసారా, ఆ విధంగా వచ్చినటువంటి వివాహ వ్యవస్థ. అంటే నేటి సమాజానికి కూడా నాటి భారత భాగవతాల్లో కృష్ణ సందేశంగా వచ్చినటువంటి ఘట్టాలు మనము తెలుసుకోవాల్సింది. మన ప్రాచీన హైందవ మత సిద్ధాంతాలు మనకు ద్యోతకం అవుతుంది ఆ భగవంతుడి యొక్క భక్తిగా. అప్పుడు తను తీసుకెళ్తే ఇవన్నీ కూడా నేటి సామాజిక స్పృహగా మనకు రామాయణ మహాభారతాలు తెలిపే విషయంలో కృష్ణ భగవానుడు మనకు అందించిన. అందుకే ఇప్పుడు భగవద్గీత అద్భుతంగా ప్రతి పాఠశాలలో చదవాలని ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్టుగా ఒక్క భగవద్గీత 18 అధ్యాయాల్లో విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, రాజవిద్య, రాజగుహ్య యోగము, అలాగే 11వది విశ్వరూప సందర్శనం. కృష్ణుడు ఏ సందర్భాల్లో విశ్వరూప దర్శనం? ఖచ్చితంగా 4 సందర్భాల్లో. ఒకటి మొట్టమొదటిగా పిల్లలందరూ కూడా వేపల్లిలో నీ కొడుకు మన్ను తింటాడంటాడు. ఆ మన్ను తినే సందర్భంలో అమ్మకు చూపిస్తాడు. అందరూ పిల్లలందరూ నుండి కట్టేస్తాడు. అప్పుడు పూతన అనేటువంటి రాక్షసుని చంపుతాడు. అలాగే శకటాసుడు అప్పుడు ఫస్ట్ అమ్మకు చూపిస్తాడు. తల్లిని మించిన దైవం లేదని యశోదకు చూపిస్తాడు. ఆ యశోదకు చూపించిన మొదటి ఘట్టం. రెండవది రాయభార ఘట్టం, ఉద్యోగపర్వం. అందులో అద్భుతంగా చూపించిన ఘట్టం ఒకటి ఉంది. మొట్టమొదట దౌమ్య మహర్షి పాండవుల తరఫున కౌరవులకి వెళ్తాడు. వీళ్ళ కులగురు దౌమ్యుడు. ఏదైనా సరే ఆ రోజుల్లో చూడండి, రామాయణంలో అయినా మహాభారతంలో అయినా పురస్య హిత యశస పురోహితుడికి, మనము పురోహితుడికి ఎంత విలువ ఉన్నదో పొలానికి వెళ్ళి దౌమ్య మహర్షి వెళుతాడు. అతడు వెళ్ళి వచ్చిన తర్వాత కౌరవ పక్షం నుంచి సంజయుడు వస్తాడు. ఆ సంజయుడు కూడా అద్భుతంగా కృష్ణ భగవాన్ గురించి ధృతరాష్ట్రుడికి చెప్తాడు. కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు, దీనికి తను అనుకుంటే ఏదైనా చేయగలదు. తర్వాత కృష్ణ భగవానుడు
కౌరవ పక్షం వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు అద్భుతంగా తిక్కన వర్ణిస్తాడు కృష్ణ రాయబారంలో. అది అయిన తర్వాత ఒక్క క్షణంలో ఒక విశ్వరూపం చెప్తాను, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పి పంపిస్తారు. ఇప్పుడు విశ్వరూపం మళ్ళీ గారు కూడా చెప్తున్నాను. వెంటనే రాయభార ఘట్టానికి వెళ్ళినప్పుడు అక్కడ పాండవులు కృష్ణుని తక్కువ అంచనా వేసి అతన్ని ఇబ్బంది పెట్టే సమయంలో విశ్వరూప సందర్శిస్తారు. ఇక మూడవది, ఎప్పుడైతే అర్జునుడు భగవద్గీత అంతా వింటూ అన్ని భీష్మ పర్వంలో జరిగిన ఘట్టం ఇది, ఆ సమయంలో విశ్వరూప సందర్శనాన్ని అర్జునుడికి చూపిస్తాడు. ఇది మూడవ ఘట్టం. నాలుగవది, ఉదంకుడు అనేటువంటి ఒక ఋషికి అతను 4 గుర్తు చూపిస్తాడు. ఈ విధంగా విశ్వరూప సందర్శనం అసలు కృష్ణుడే ఈ యొక్క అర్జునుడిని చూపించిన తర్వాత కృష్ణుడితో మొరపెట్టుకుంటాడు, నాకు మామూలు ఇది స్వరూపం చూపించను, విరాట్ స్వరూపం. అటువంటి విధంగా కృష్ణ పరమాత్మ అందుకని కృష్ణ పరమాత్మ మనకు ఇప్పుడు ప్రత్యక్ష దైవంగా ఉన్నాడు. కృష్ణుడు అంటేనే అద్భుతమైనటువంటి ఆనంద స్వభావమైన వెన్న దొంగ. అందుకే గోపాలకృష్ణుడు. మరొక విషయంగా చెప్పాలంటే కృష్ణ పరమాత్మ గురించి ఆయన లీలల్లో అద్భుతమైనటువంటి విధంగా పోతను వర్ణించాడమ్మా. రాసలీల అని ఒకటి ఉంది. ఆ యమునా నది తీరంలో ఆ వస్త్రాలన్నీ దొంగలించినప్పుడు పోతను వర్ణించిన ఘట్టం, నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడొకడు మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. వీతను ఆ యొక్క రాసలీలలో గోపికలు అడుగుతారు, అతని పర్సనాలిటీ నల్లగా ఉంటాడు, నల్లని వాడు పద్మ నయనములు, పద్మ వంటి తామర వంటి కళ్ళును కలిగిన వాడు, కృపారసంబు పై చల్లుడు, దయా అనే రసాన్ని అంటే అంత దయార్థ స్వభావుడు, మీ పొదల మాట మల్లె తీగలు అన్నాడు. అంటే ఆ వర్ణనలోనే కృష్ణుని యొక్క మహత్యం తెలుస్తుంది. అంటే ఈ విధంగా ఎన్నో విధాలుగా కృష్ణ పరమాత్మని గురించి తెలుసుకోవాలంటే మనకు చాలా ఉన్నాయి. కాబట్టి కృష్ణుడికి మించిన దైవం లేదు. అంటే ఇప్పుడు కలికాలములో సంపూర్ణ అవతార పురుషుడైనటువంటి ఆ కృష్ణుడి వల్ల మనం నేర్చుకోవాల్సింది ఒక్క భగవద్గీత ఒక్కటి చాలమ్మా. ఇది నాన్న మీరు అడిగిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, వివరించారు, చాలా సంతోషం. ఇంకా ఎన్నో విషయాలు చాలా ఉన్నాయి. ఎపిసోడ్ల వారీగా తప్పకుండా సూక్ష్మంగా నేను మాట్లాడుతున్నా. సంతోషం అండి, ధన్యవాదాలు.